అన్నేమో అపర కుబేరుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరు. లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాలను నిర్వహిస్తున్నారు. మరి తమ్ముడేమో అప్పుల కుప్ప, చేసిన వ్యాపారాలు కుప్పకూలి ఇప్పుడు బ్యాంకుల నుంచి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కూడా కట్టలేక కోర్టు మెట్లెక్కి దిగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ప్రస్తుతం ఆయన ఆస్తి లక్షల కోట్లలో ఉంది. అంతేకాదు, పూర్తిగా అప్పు నుంచి కూడా తన సామ్రాజ్యాన్ని బయటకు తెచ్చేశారు. అంతేకాదు, అంబానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా లాభాలే లాభాలు. ముఖేష్ అంబానీ పిల్లలు కూడా తండ్రి బాటలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖేష్ తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం పూర్తిగా వ్యాపారంలో పతనమైపోయారు. తండ్రి తర్వాత ఆస్తులు విభజన చేసుకుని సొంతంగా వ్యాపారం నిర్వహించిన అనిల్ స్వల్పకాలంలోనే పూర్తిగా సంపద కోల్పోయారు. అంతేకాదు, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. అంతేకాదు, బ్యాంక్ మోసాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్నారు. అంబానీ అంటే సంపదకు చిహ్నం. కానీ అంబానీల్లోనూ పేదలుంటారని అదే గ్రేట్ ధీరుభాయ్ అంబానీ కుమారుడు నిరూపించేశారు. సైకిల్ మీద దుస్తులమ్మి పెట్రోల్ బంకులో పనిచేసి మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు ధీరుభాయ్ అంబానీ. ఓ సామాన్యుడు ఎంతకైనా ఎదగగలడని ధీరుభాయ్ అంబానీ నిరూపించారు. కానీ ఆయన కుమారుడు లక్షల కోట్లిచ్చినా సరే రూపాయి లేకుండా పోగొట్టుకోవచ్చని నిరూపించాడు. ఆస్తులే కాదు, మొత్తం అమ్మేసినా అప్పులు తీరక దివాళా పిటిషన్లు వేయాల్సి వచ్చింది. గతంలో చైనా బ్యాంకులు బ్రిటన్ కోర్టులో వేసిన పిటిషన్లకు తన వద్ద చిల్లిగవ్వలేదని అఫిడవిట్ వేశారు. అనిల్ అంబానీ ఓవైపు పూర్తిగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని కుప్పకూలిపోతే, ముఖేష్ అంబానీ మాత్రం క్రమంగా ఎదిగారు. టెలికాం రంగంలోనూ జియో పేరుతో అడుగుపెట్టి సంచలనాలు నమోదు చేశారు. అనిల్ అంబానీ దివాలా తీసినట్లుగా ప్రకటిస్తే అది ముఖేష్ అంబానీకి కూడా ఇబ్బందే. అందుకే పలుమార్లు సోదరుణ్ణి ఆదుకున్నారు. ఓసారి స్వీడన్కు చెందిన ఎరిక్సన్కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేక జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడడంతో ముఖేష్ అంబానీ 462 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించి సోదరుణ్ణి బయటపడేశారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యం చీలిపోవాలని కోరుకోలేదు. వారసులు కలిసే వ్యాపారాలు చేయాలని అనుకున్నారు. కానీ ధీరుభాయ్ చనిపోయిన తర్వాత సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనిల్ అంబానీ అనుకున్నారు. ముఖేష్ కలిసే ఉందామన్నా వారి తల్లి కూడా విడిపోవద్దని చెప్పినా వినలేదు. చివరికి పెద్ద మనుషుల మధ్య ఆస్తులు పంచుకుని 2005లో విడిపోయారు. ఇప్పుడు అనామక అంబానీగా మిగిలిపోయారు.